ఒకే ఒక్క మాట అన్నాను బాబు, ఏ తల్లి అందు భూమి మీద జీసస్ నువ్వు ఇచ్చావు తీసుకున్నావు, థ్యాంక్ యూ జీసస్ అన్నాను. ఎందుకన్నాను థ్యాంక్ యూ జీసస్ అని? ఈ బాధలకి లోకంలో పడలేడని. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లకు ఒక్క మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైద్యుడు సుధాకర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ పోర్టు ఆసుపత్రి వద్ద డాక్టర్ సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆయన్ని తాళ్లు కట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనపై కుట్ర జరుగుతోందని, పిచ్చివాడనే ముద్ర వేసి చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. కరోనా చికిత్స విషయంలో గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మత్తు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 3 పిల్లలు నాకు. పెద్దవాడు డాక్టర్ సుధాకర్, అందరికన్నా పెద్దోడు వీడు. వీడు చిన్నప్పటి నుంచి కూడా చాలా సాఫ్ట్, ఇంకెంత సాఫ్ట్ కాదు. బంధువర్గాల ద్వారా తెలియదు సంబంధం అనమాట. అంత అసలు ఈయనకి ఏదైనా చిన్న గట్టిగా మాట్లాడినా కూడా అందరూ అనుకుంటారు తనకి ఇలా గట్టిగా మాట్లాడే వచ్చా అని. అంత ఎప్పుడు ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకున్నారు. అన్ని విషయాల్లో, చదువు విషయంలో, బట్టలు బళ్ళు అన్ని మంచిగా బాగా చూసుకున్నారండి. గుర్తు తెచ్చుకోకూడదు, ఎందుకంటే కేరింగ్ లవింగ్ హస్బెండ్ పోతే మరి ముందు ఎలక్షన్స్ కి ఆయన అందరిగా తీసుకుని వెళ్ళి ఆయనకి ఓటు వేయించండి దగ్గరుండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి ఓటు వేయించి మొత్తం 13 ఓట్లు వేశారు లాస్ట్ టైం ఎలక్షన్స్ కి జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇందులో నర్సీపట్నం ఎమ్మెల్యే ఒక్కరి హ్యాండే లేదు, డాక్టర్స్ హ్యాండ్ కూడా ఉంది. ఎవరు అందరూ ఆశ్చర్యపోయారు రోడ్డు మీద అది జరిగినవన్నీ చూసి. మేము ఇంట్లో నేను కూర్చొని ఉంటే నాకు ఫోన్ వచ్చింది, మీ పెద్దబాబుని అకీపాను రోడ్డు మీద చేతులు వెనక పెట్టి కొట్టేస్తున్నారు. మీరు నమ్మితే నమ్మరు, ఉన్న పాడంగా మా వాళ్ళు పిలుచుకొని నేను వెళ్ళేసరికి ఒక 2 గంటల సేపు మా పెద్దబాబుని ఎక్కడో ఉంచేశారట బాబు. అప్పుడు బాగా కొట్టేశారు వాడిని. ఆ 2-3 అవర్స్ తర్వాత 4th టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో పెట్టారు 21 రోజునైనా వాడిని, మెంటల్ హాస్పిటల్ అని. మకం మేము చూసి 21 రోజు చూడలేదు తెలుసా. డాక్టర్ని నాకే ఇలా ట్రీట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని ఏం చేస్తారు, మీరు ఎందుకు బయటకు వస్తున్నారు, మీరు ఎందుకు ఎక్కడికి వస్తున్నారు చెప్పి ఒప్పుకునేవాడు కాదు. ఒక్కసారి తెలియక దగ్గరికి వెళ్ళిపోతే అస్సలు రావద్దని చెప్పేశాడు. అంటే మమ్మల్ని అసలు ఎవరిని అక్కడికి ఎలో చేయనీయలేదు మా హస్బెండ్. నన్నే ఇలా చేశారంటే మిమ్మల్ని చూసినా లేకపోతే నాతో కనెక్షన్ ఉన్న మిమ్మల్ని కూడా వాళ్ళు ఏదైనా చేస్తారేమో, నువ్వు పిల్లలు ఉంటున్నారు మా అమ్మల్ని కానీ ఎవ్వరిని అసలు రానియొద్దని. ఆడు డాక్టరే కదా బాబు, వాడికి ఏవేవో మందులు ఇచ్చేస్తుంటే పెదాలన్నీ కూడా పూసిపోయి తిండి కూడా తినలేకపోయాడట. ఆయన చెప్తే తెలిసింది ఈ విషయాలు, టాబ్లెట్స్ మారుస్తున్నారు అనే విషయం. ఒక చిన్న డొక్కు ఫ్యాన్ కింద పాపం ఈ బట్టలు లేకుండా అసలు బనీని కూడా ఇప్పుకొని ఎప్పుడా నేను ఇంట్లో మేము ఎవరూ చూడలేదు. అలాంటి చోట్లో పెట్టారు బాబు. 21 రోజు వాడు చనిపోయిన 3 నెలలకి మా వారు చనిపోయారు. 3 నెలలకి. ఈ 3 నెలలు కూడా ఆడు చనిపోయినట్టు వీనికి చెప్పలేదు. మేము ఏంటి అలా బాధలు పెడుతున్నారు, అసలు మీరు అందరూ ఏం చేస్తున్నారు అని అడిగేవారు. ఏం చేస్తాం బాబు మీరే చెప్పండి, ప్రభుత్వం వాళ్ళది అయినప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి. డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు క్రిమినల్ మాదిరిగా తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంపీ ఇంటికి మాకు చుట్టాలు, నేను వెళ్తే జడిసిపోయారు, జగన్ తెలిసి ఏమైపోతుందని. అంటే ఎలాగుందో పరిస్థితి చూడండి. అసలు మెయిన్ ఎక్కువ టెన్షన్ పడింది ఏంటంటే మా బ్రదర్ ఇదే రోడ్ దగ్గర ఒక 500 మీటర్స్ దగ్గరలో ఫోన్ మాట్లాడుతున్నారు. సడన్ గా ఎవరో కార్లో వచ్చారు, ఒక స్కోడా కార్ ఏదో కార్లో వచ్చి 4 మెంబర్స్ దిగారు. ఏదో కాకి ప్యాంట్ వేసుకున్నారు కానీ చెప్పులు ఏమీ లేదు, ఐడి కార్డ్ ఏం లేదు. వాళ్ళు వచ్చి పిలిచి స్టేషన్కి రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కొంచెం ఆ ఫ్యామిలీ మీదకి వస్తున్నారేమో, నేను చేసిందని టార్గెట్ చేశారేమో అని కొంచెం స్ట్రెస్ తీసుకున్నారు. సో అలా అయింది. ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి, మరి 5 రూపాయలు మార్చి కోసం కూడా సస్పెండ్ అవుతారా ఫోన్లు, అన్ని ఫోన్లు. ఒక పిల్లడు తండ్రిని అలా చేస్తుంటే ఏ కొడుకైనా తట్టుకోకుండా చెప్పండి. మోగోళ్ళు అయిపోయారు పిల్లలు. కళ్ళతో చూస్తూ పిల్లలకి ఎలాగుంటుంది మీరు చెప్పండి.
ఇక నేను చెప్పక్కర్లేదు అది. చాలా బాధ అనిపించిందండి. ఇంకేం చేస్తాం, ఫాదర్ ఎంత రెస్పెక్టెడ్గా ఉండే ఫాదర్ ఇలా రోడ్ల మీద ఈ కొట్టడాలు తిట్టడాలు, ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడే అవేం ఎక్స్పీరియన్స్ మాకు లేదండి, అసలు ఐడియా లేదు. చాలా బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం అలాగ అవ్వడం వల్ల. వాడే కుట్టించి మాస్కులు అందరికీ ఇచ్చాడు. అక్కడ స్టాఫ్ అందరికీ మాస్కులు వాడు కుట్టించి పట్టుకెళ్ళి ఇచ్చాడు. మా డాడీ నాకు చెప్పింది ఏంటంటే, అక్కడ లోపల కొంచెం సరిగ్గా మా డాడీతో మీటింగ్ జరుగుతుంటే మా డాడీ వెళ్ళి కలుద్దామని వెళ్ళారండి. వెళ్ళిపోమన్నారు బయటికి. మా డాడీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఫిల్టర్ పట్టుకొని బయటికి తోసేయడం వల్ల మా డాడీ కోపం వచ్చి ఇలాగా ఫైర్ అయ్యారు. ఇలా మాస్కులు లేవు ఇది అని చెప్పి. సార్ మాకు ఇక్కడ మాస్కులు లేవంటే మా డీసీహెచ్ఎస్ ఫోన్ చేస్తా, డీసీహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి 15 days వాడాలట. 15 days. ఇందులో నర్సీపట్నం ఎమ్మెల్యే ఒక్కరి హ్యాండే లేదు. మొత్తానికి ఆఖరికి వాడిని ఏ స్థితికి తీసుకెళ్లారో మీకు అందరికీ తెలుసు. వాడిని ఆ స్థితికి తీసుకెళ్లారు. ఈ గణేష్ అన్నాయని మాత్రం ముందే అన్నాడట, ఆడు పిచ్చి కుక్కలకు రోడ్డు మీద పెడతానన్నాడట. ఆడు ఎలాగన్నాడు అలాగే చేశాడు బాబు. నర్సీపట్నానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అయితే మాత్రం నిన్న సిబిఐ అధికారులు దాదాపుగా 3 గంటల సేపు విచారించిన పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా అనిపిస్తోంది. ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాడు ఎమ్మెల్యే చెప్పేస్తాడేమో. రాజమండ్రి తీసుకెళ్తామన్నారు. అప్పుడు నేను కమిషనర్ గా వెళ్ళి కలిశాను. అందుచేత వాళ్ళతో మేము కూడా వెళ్తాం, 7గురికి మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగాను. మేము ఎప్పుడైతే పర్మిషన్ తీసుకున్నామో బాబుని రాజమండ్రి తీసుకెళ్ళలేదు. అసలు రాజమండ్రిలో ఏం పని బాబుకి? అంటే దారిలో ఎన్కౌంటర్ చేద్దామని ప్లాన్ ఉండుంటుంది. ఎప్పుడైతే మేము కూడా వెళ్తామని చెప్పి ఆయన దగ్గర మేము పర్మిషన్ తీసుకున్నామో ఇంకా ఆ ప్లాన్ మానేసుకున్నారు. కరోనా చికిత్స విషయంలో గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మత్తు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు. ఒక డాక్టర్ దేవుడు అనేది ఎవరిని అంటామండి? డాక్టర్ని అంటారు. అటువంటి డాక్టర్ని ఒక నక్సలైట్ పెట్టినట్టు చేశారు. ఎన్ని రకాలుగా చెప్పుకోలేవు, అన్ని రకాలుగా బాధ పెట్టి చివరాఖరికి మనుషులే లేకుండా చేసేసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పుకుంటాం మా బాధలు. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు? వెంటనే పిలిచి వాళ్ళు గద్దించడం, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి చెప్తారు. ఆ ప్రభుత్వం వాళ్ళు అసలు అంటే ముందుకు రావడం కానీ మాట్లాడడం వాళ్ళ నుంచి ఏమీ లేదు. అసలు అయితే అయిపోయింది అన్నట్లుగానే ఉన్నారు. టూ ఇయర్స్ పట్టింది కంపాషనేట్ అపాయింట్మెంట్ రావడానికి. పెన్షన్ రావడానికి 3 years పట్టింది. కరెక్ట్గా ఇంకా ఎలక్షన్స్ ఒక 6 months ముందు ఫెబ్లో వచ్చింది, జూలైలో ఎలక్షన్స్ అయితే. సో అది కూడా చాలా కొంచెం ఇబ్బంది అయ్యింది. సో అది అక్కడే 1-2 years అక్కడే అయిపోయింది. 3 years తర్వాత అప్పుడు పెన్షన్ రిలీజ్ అయింది. సో పిఎఫ్ కూడా అలాగా అది కూడా టైం పట్టిన రిలీజ్ అయింది. అసలు ఒక్క మాట ఆడను పిచ్చుకొక్కలో తయారు చేశారట. ఆ పాపం కొట్టదా బాబు? కానీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడు కదా బాబు. ఈ రోజు నా కొడుకు చేసిన దానికి మొత్తం తుడుచుకుపోయింది. 2019లో నెత్తిన పెట్టుకున్న ఓటర్లే 5 ఏళ్లు తిరిగేసరికి నేలకేసి కొట్టారు. నిజంగా చెప్పాలంటేనమ్మా, ఈ రోజు అనిత గారికి ఆ పదవి వచ్చిందంటే నా ఒక ప్రేమే నిజంగా అమ్మాయి మీద. ఆవిడ వచ్చి కొంచెం వెన్నంటున్నట్టే మమ్మల్ని పంపించారు, పెద్ద ఆయన పంపించారు, అమ్మా మీకు క్షేమ సమాచారం తెలుసుకోమని అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఆవిడ ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె అన్ని విషయాలు తెలుసుకుంటూ మా పక్కనే ఉండి అంత చేశారు. అదొక సపోర్ట్ చెప్పాలంటే. గత దీని గురించి అంత వాళ్ళ నుంచి ఏమీ రాలే సపోర్ట్ అట్లాంటిది ఏమి. చంద్రబాబు నాయుడు గారు పంపించడం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్న మాటలు నెరవేర్చునే వచ్చారు.